సో రంగస్థలం ఒక త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలో అంటే తన నటనతో మెప్పించిన రామ్ చరణ్ ఆయనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ని శంకర్ వాడుకోలేకపోయారంటారా ఈ సినిమాలో? ఆయనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ఈయన వాడుకోలేకపోయాడా, లేకపోతే ఈయనలో ఉన్న డైరెక్షన్ స్కిల్స్కి ఆయన యాక్టింగ్ చేయలేకపోయాడా చెప్పాలి అంటే, ఎందుకంటే ఇద్దరూ దిగ్గజాలే కదా. ఈయనని అవమానపరచొద్దు, ఈయనని ఆయన్ని అవమానపరచొద్దు. మొత్తానికి ఇద్దరూ కలిసి ఏదో చేశారు, అది మనకి నచ్చలేదు, అంతకుమించి ఇంకేం చెప్తాం. పోనీ నచ్చలేదు, నీకు ఐఏఎస్ గెటప్ వేశారు, ఐఏఎస్ గెటప్ నేను అద్భుతమైన ఐఏఎస్ని అన్నావు, పెద్దగా అది పండింది లేదు. నువ్వు ఒక ఐపీఎస్ అన్నావు, అది పెద్దగా పండింది లేదు. ఓసారి యూనిఫామ్ వేసి తీసావు కానీ అంత ఇదిగా దాని ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవ్వాల. సరే ఒకరోజు సీఎం అన్నావు మెడకో పట్టేసుకొని, నువ్వేం నిర్ణయాలు తీసుకున్నావో ఎవరికి తెలియదు, నువ్వు సీఎం కాదు, నీ వల్ల కాదు, నేను సంతకం పెడితేనే నీకు ఏదో అయ్యిద్దని ఆయన అపోజ్ చేశాడు. సరే అది అవ్వలేదు. పోనీ ఫ్లాష్ బ్యాక్లో అప్పన్నవి నువ్వు ఓ పార్టీకి ఇది అదైనా సరిగ్గా పోషించావా అంటే నువ్వు అది లేదు. నెక్స్ట్ లాస్ట్లో పోనీ ఐఏఎస్గా మన ఎన్నికల అధికారిగా ఏమన్నా విధ్వంసం సృష్టించావా అంటే అది లేదు. పెద్దగా ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే కాదు, బుల్డోజర్లు వచ్చాయి కౌంటింగ్ దగ్గరికి, అంత విధ్వంసం జరిగింది, అందరు లోపలికి వెళ్ళారు. ఆ టైంలో ఏంటంటే ఇక మొత్తం క్యాన్సిల్ చేసి రీఓటింగ్ పెట్టాలి చాలా కట్టుదిడ్డంగా, లేదా 4 రోజులు రాష్ట్రపతి పాలన పెట్టి పెద్ద విధ్వంసం జరుగుద్ది, 144 సెక్షన్లు ఏవేవో అయిపోతాయి. అవి ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఇతను విన్న ఏదో బిగ్ బాస్లో ఈ చేయగా తా చెయ్యి అని లేపినట్టుగా ఆయన కాదు వీళ్ళకే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పేశాడు. ఆ పార్టీ గెలిచింది. పోనీ ఏమన్నా ఉద్ధరించిందా, ఏం చేస్తారు వీళ్ళు అని చూస్తే ది ఎండ్, నేను ఇంకేం చెప్పను అన్నాడు.